ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బుధవారం బెంగళూరు వేదికగా బీసీసీఐ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగితే మొత్తం 5 ఆటగాళ్ల రిటెన్షన్కు అనుమతి ఇవ్వాలని, రైట్ టు మ్యాచ్ కార్డ్స్ అవసరం లేదని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ తరుణంలోనే చెన్నై సూపర్ కింగ్స్ సైతం వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆ జట్టు రవిచంద్రన్ అశ్విన్తో పాటు మహమ్మద్ షమీలపై కన్నేసినట్లు సమాచారం. 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ ను మళ్లీ జట్టులోకి తీసుకురావాలని అనుకుంటుంది. చెన్నై చెబాగ్ మైదానంలో అతనికి మెరుగైన రికార్డు ఉండడంతో పాటు బ్యాటింగ్ కూడా మెరుగవ్వడంతో అశ్విన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. అశ్విన్ ను తీసుకునే విషయంపై సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పందించారు. అతను చేరితే చెన్నై జట్టు మరింత బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చాడు. అశ్విన్తో పాటు మహమ్మద్ షమీపై కూడా సిఎస్కే కన్నేసినట్లు తెలుస్తుంది. 2019లో అతని కోసం సిఎస్కే ప్రయత్నించగా పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈసారైనా అతని దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. ప్రస్తుతం షమీ గుజరాత్ టైటాన్స్ లో ఉన్నారు.